రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. బాలీవుడ్ సినిమా, పెద్ద సినిమానే. కానీ ఈ ట్రైలర్ చూశాక అక్కడ ఓం ఎంత దెబ్బేశాడో ప్రభాస్ సినిమాతో అలాగే దెబ్బేసేస్తారేమో అని ఒక ఆందోళన స్టార్ట్ అయిపోయింది. మీకు అర్థం కాకపోతే ఆ రామాయణం జోలికి పోకుండా ఉండడం మేలు. లేకపోతే ఇదేమన్నా స్ట్రాటజీ ఏమో రామాయణాన్ని అపహాస్యం చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రల్ని ఎంచుకునేటప్పుడు, ఆ పాత్రధారుల్ని ఎంచుకునేటప్పుడు ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టకూడదు ఒక క్లారిటీ ఉండాలి కదా. ముఖ్యంగా అన్నీ కూడా కమర్షియలైజ్ కావు. రామాయణం, మహాభారతం లాంటివి అసలు కాదు. సో అందులో పాత్రధారులకు కూడా అంతే చిత్తశుద్ధి ఉండాలి. చిన్నప్పుడు మనకి మహాభారతం సీరియల్ వచ్చింది. అది అయిపోయినప్పుడు ఒక్కొక్కరి భావోద్వేగాలు ఎలా పెళ్ళుబుకాయంటే ఆ వీడియో మీరు చూసే ఉంటారు. అందులో ఉండే ప్రతి పాత్రధారుడు అందులో లీనమైపోయాడు. ఆ కృష్ణుడు పాత్రధారుడితో మొత్తం ఇప్పటికీ ప్రపంచం అటాచ్మెంట్ అయి ఉంటుంది. అది ఒక కథలో జీవించటం అంటే. అలా కాకుండా ఏం చేశారు, ఈ ట్రైలర్ మొత్తం చూస్తే ఒక్కో చోట ఏఐ వాడారు, ఒక్కో చోట గ్రాఫిక్స్ వాడారు, ఒక్కో చోట ఏదో పిచ్చి పిచ్చిగా రావణాసురుడిని మాత్రం హైలైట్ చేశారు. రాముడు పాత్రధారిని ఏదో బిక్కమొహం వేసుకునేలా చేసేసారు. మొత్తంగా ఫుల్ రివ్యూ అయితే నేను ఒకటి ఆల్రెడీ మన బీటాకీస్ తెలుగులో చేశాను. ఒక డైలాగు ఇన్ బిట్వీన్ ట్రైలర్ అది హైలైట్ అవుతోంది, బాగా వైరల్ అవుతోంది. అదేంటో చూడండి ఒకసారి. చూసారుగా ఘోరం, ఆమె మిమ్మల్ని మోహిస్తోంది అని సీతమ్మ తల్లి ముసిమిసిమిసి నవ్వులు నవ్వుతూ అంట రాముడు చెప్పుద్దంట. సో ఇలాంటి ఘోరాలు చూడకూడదనే, చూడకుండా ఉండాలనే ఎవడైనా రామాయణం జోలికి వెళ్ళి సినిమా తీస్తామంటే భయం వేస్తుంది నాకు. సో ఇప్పుడు దీని మీద తెగ వైరల్ అవుతోంది, ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. అసలు సీత పాత్రధారిగా ఈవిడ పేరు మర్చిపోయాను మళ్ళీ, ఆవిడ సెట్ అవ్వరు. సాయి పల్లవి, ఈ సాయి పల్లవి గారు సెట్ అవ్వరు అని ముందు నుంచి అనుకున్నాం. ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. మిగతా సినిమాలు ఎలా ఉందో అలాగే ఉంది ఆవిడ. సీతమ్మ తల్లి అంటే ఇదే వేరు, ఆ పవిత్రతే వేరు. ముఖ్యంగా పాత్రధారుల్లో కూడా పర్సనల్గా ఉన్నటువంటి క్యారెక్టరే బయటికి కనిపిస్తుంది అంటారు కదా. అట్లా ఇప్పుడు రణబీర్ కపూర్ మీద కూడా ఎందుకు కాంట్రవర్సీ నడిచిందంటే అతను బీఫ్ విషయంలో ప్రోగా మాట్లాడాడు. నేను బీఫ్ తింటానని కూడా చెప్పాడు. బీఫ్ తినేవాడు రాముడు పాత్ర ఎలా వేస్తాడు? సరే, ఈ సినిమా నడుస్తున్నంతకాలం ఏదో కొంత ఆహార నియమాలు పాటిస్తూ ఉండొచ్చు గాక, లేదా పాటిస్తున్నట్లు బయటకు చెప్తుండొచ్చు గాక. అలాగే సాయి పల్లవి కూడా అంతే, లెఫ్ట్ లాబీ మనిషిలాగా మాట్లాడుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఆయా పాత్రల పట్ల అంత విచక్షణ ఉండదు, అంత ప్రేమ ఉండదు. ప్రేమ లేనప్పుడు అంత జాగ్రత్తగా కూడా నటించాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూట్ అవ్వలేదు. సరే, ఓవరాల్ ట్రైలర్లో మనకు కనిపించాల్సిన మెయిన్ క్యారెక్టరు హనుమంతుడు, ఆంజనేయ స్వామి. ఆయన కనబడలేదా? సరే, రావణాసురుడిగా యష్ ఓకే, రావణాసురుడిగా ఎవరు చేసినా ఓకే. ఆ తర్వాత రాముడిగా రణబీర్ కపూర్ బిలో యావరేజ్, సాయి పల్లవి సీత వరస్ట్ 0 మార్కులు. ఇక హనుమంతుడిగా ఎవరో చేస్తారన్న భయం నెలకొంది. ప్రభాస్ వీళ్ళు వాళ్ళు పేర్లు చెప్తున్నారు కానీ అవేమీ కాదు. కానీ ఎవరిని పెట్టినా కూడా భయం. ఎందుకంటే మొన్నటి ఆ ప్రభాస్ సినిమాలో, ప్రభాస్ రామాయణం మీద తీసిన సినిమాలో అన్నిటికంటే వరస్ట్ క్యారెక్టరైజేషన్ చేసేసారు హనుమంతుడిది. నోట్లో ఏదో దూది పెట్టేసి హనుమంతుడిని చూపించాలనుకో, చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి, చూడడానికి ఎబ్బెట్టుగా ఉండే సన్నివేశాలు. సో ఇప్పుడు ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు వస్తారో అది తెలియలేదు, ఒక షాట్ కూడా పడలేదు. మొత్తంగా ట్రైలర్ అయితే మిశ్రమ స్పందన అనే కంటే కూడా పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ని ఎక్కువగా గడిస్తూ ఉంది. చూద్దాం, మొత్తం సినిమా కూడా రిలీజ్ అయ్యాక ఎన్ని ఘోరాలు చూడాలో. ట్రైలర్లో అయితే నాకు 4-5 ఘోరాలు కనిపించాయి. అవన్నీ నేను ఆల్రెడీ బీటాకీస్ తెలుగు మన ఛానల్ వేరేది ఉంది కదా, అందులో చెప్పాను. సో ఒకసారి కుదిరితే చూడండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.